ఏపీలో మరోసారి అధికారం కోసం జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు వక్ఫ్ బిల్లుపై వైసీపీ ద్వంద్వ వైఖరి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయిందన్నారు. ఇక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు 6 నెలల్లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చేర్చడంపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడుతున్నారని తెలిపారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఏపీ కర్నూలు జిల్లాలో పర్యటించారు కేంద్ర మంత్రి. కర్నూలులోని గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ సైటును పరిశీలించారు. గత 10 ఏళ్ల నుంచి ప్రధాని మోదీ పరిపాలనలో దేశం అగ్రగామిగా దూసుకుపోతుందన్నారు. గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును 6 నెలల్లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు కేంద్ర మంత్రి. ఏపీ అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నేటిపాళ్యం గ్రామంలో చిరుతపులి చనిపోయిన ఘటనపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వేటగాల ఉచ్చులో పడి 2 రోజుల క్రితం గర్భంతో ఉన్న చిరుత మృతి చెందింది. ఈ ఇష్యూపై విచారణకు ఆదేశించారు పవన్. చిరుత మృతి కేసులో నిందితులు వెంకటరమణారెడ్డి, రెడ్డప్పరెడ్డి, గంగాధరను ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తమ వారిపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. విచారణకు వెళ్లిన పోలీసులు, అటవీ సిబ్బందిని నిందితుల కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చేర్చడంపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి. ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ బెయిల్పై ఉన్నారని తెలిపారు. బీజేపీ ఆఫీసులో వక్ఫ్ సంస్కరణల ప్రజా అవగాహన అభియాన్ ప్రారంభించారు పురంధేశ్వరి. ముందుగా డెక్కన్ హెరాల్డ్ కి సంబంధించి మనం చూసాం, ఛార్జ్ షీట్ లో ఈడీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి పేర్లు చేర్చడం, నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి, దాని పూర్వాపరాలు ఏమిటి అనేది ఏదైతే మా మీద అభియోగం మోపుతున్నారో అది ప్రజల్లో వారికి ఉన్నటువంటి ఈ అనుమానం కావచ్చు, లేకపోతే ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నటువంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ వ్యక్తులను గవర్నర్లుగా చేసి మోదీ సర్కార్ రాజ్యాంగాన్ని అవమానిస్తోందని ఆరోపించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. న్యాయ వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లదే పెత్తనంలా మారిందన్నారు. గవర్నర్ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును ఉపరాష్ట్రపతి ఆక్షేపించడం సరైన పద్ధతి కాదన్నారు నారాయణ. గవర్నర్స్ అనేది నామినేటెడ్ బాడీస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినట్టు రాష్ట్ర ప్రభుత్వం. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఛాలెంజ్ చేస్తున్నాడు. సుప్రీంకోర్టు రాజకీయాలు చేస్తూ ఉంది, అది చేయడానికి వీల్లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ధిక్కరిస్తారా, తర్వాత గవర్నర్ని ధిక్కరిస్తారా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ విరుద్ధం? కావాలంటే తాను రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని, దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదన్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. 2014 నుంచి వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు పార్టీని తానొక్కడే నడిపించానని చెప్పారు. లిక్కర్ కేసులో సిట్టి విచారణకు హాజరయ్యారు సాయిరెడ్డి. లిక్కర్ కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డి మాత్రమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలరని అన్నారు విజయసాయి. ఎస్సీ వర్గీకరణపై ఉపకులాలకు వర్తించే రిజర్వేషన్లు నిర్వచిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎస్సీ వర్గీకరణ కింద మొత్తం 15% రిజర్వేషన్ కల్పించేలా నిబంధనలు జారీ చేసింది ప్రభుత్వం.